ప్రతి ఏటా బౌరంపేట వినాయక లడ్డు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట వినాయక లడ్డును గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అదే గ్రామానికి చెందిన సరుగారి రాజిరెడ్డి తెలిపారు. తమ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఈసారి లడ్డును గెలవాలని సంకల్పం కలిగిందని ఆయన తెలియజేశారు. నేడిక్కడ ఆయన మా విలేకరులతో మాట్లాడారు. తమ ప్రాంతంలో బౌరంపేట లడ్డు అంటే ఎంతో విశిష్టమైనదని మరియు పవిత్రమైనదని కూడా ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఈసారి లడ్డును గెలవాలని సంకల్పం కలిగిందని ఆయన తెలియజేశారు. నేడిక్కడ ఆయన మా విలేకరులతో మాట్లాడారు. తమ ప్రాంతంలో బౌరంపేట లడ్డు అంటే ఎంతో విశిష్టమైనదని మరియు పవిత్రమైనదని కూడా ఆయన స్పష్టం చేశారు. వేలం పాటలో తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. వేలం పాటలో లడ్డులు దక్కించుకోవాలని చాలా రోజుగా ఉన్నప్పటికీ ఈసారి దైవ కృపతో లడ్డు గెలుచుకున్నామని ఆయన ఇంతవరకు లడ్డు గెలుచుకున్న వారికి కూడా ఎంతో మంచి జరిగిందని ఆయన వివరించారు. తమ పొలంలో కూడా లడ్డును చల్లుతామని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారులతో పాటు రైతాంగానికి మరియు గ్రామస్తులకు కూడా మంచి జరుగుతుందని చెప్పారు. సొంత వినాయక పండుగను ఇండ్ల మధ్య గ్రామం లోపల జరుపుకునేవారని అన్నారు. అనంతరం బోర్డ్రై వద్దనున్న హనుమాన్ టెంపుల్ కు మార్చినట్టు వివరించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ వస్తుందని అన్నారు. వేలంపాట ద్వారా వచ్చే డబ్బుతో ఆలయ మరియు ఇతర అభివృద్ధికి హెచ్చించడం జరుగుతుందని సరిగారి రాజిరెడ్డి తెలిపారు. జిల్లాలో బౌరంపేట లడ్డు అంటే ఒక ప్రత్యేకత అయితే బాగా నోటెడ్. దాని గురించి ఇక్కడ నుంచి కొంచెం బస్సు తగ్గించి మళ్ళీ తర్వాత ఒక 10-15 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ గుడి పక్కకు వచ్చింది. గుడి పక్కన ఉండే జనరేషన్ మంచిగా ఉండే. ఇప్పుడు ఈసారి ఒకసారి లోపల పెట్టేశారు. ఈ ఊళ్ళో అంతకంటే ఇదే ఫేమస్ నడుస్తుంది అనుకురా. అన్ని రకాల వాహనం ఉంటుంది ఇది. దీనికి పవిత్రమైన అందరూ అత్యధికంగా పాల్గొంటారు. ప్రతి ఒక్కరు మా అన్నిటికంటే రేటు కూడా ఇదే ఎక్కువ అవుతుంది. ఎవరికైనా అందరికి బాగానే జరుగుతుంది. అందులో కూడా మనకు కూడా కావాలని మన తమ్ముడు దాంట్లో పాల్గొన్నాడు. సరే మొత్తం పైన ఆయన కూడా శాశ్వతంగా దేవుడు పూజ చేసి ఆయన కూడా తీసుకున్నాడు. సంతోషం. అంటే మీ కుటుంబం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంత ఇక కెమెరా లేక అంతే ముందు నేను కూడా 20 ఏళ్ళకి తీసుకున్నాను. అంత ఇది లేదు కదా అప్పటి నుంచి. 15 నుంచి పాపడ లేదు. ఇక రాంట అభివృద్ధి చెందుతుంది. అంటే ఇది లడ్డు దక్కిస్తున్న సందర్భంగా మీరు జనరల్గా భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇక భక్తులకంటే ఇప్పుడు ఎప్పటికీ ఒకరిలో తీసుకుంటే ఏదైనా కోరికలు ఉంటాయి కదా, మంచి కావాలని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మా రాజు వాళ్ళు 100 సంవత్సరాలు అంటున్నారు, నాన్న తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలంటే ఎవరో తీసుకుంటారని చెప్తున్నా. ఈసారి ఆయన గట్టిగానే ఇచ్చే పిల్లలు అందరూ. మా ఇంటి పిల్లలంటే మా బిడ్డలు కొడుకులే తీసుకో బాబాయ్, నువ్వు తీసుకో, మళ్ళీ నెక్స్ట్ మేము ఇట్లా అంటూ సరే ఎవరినో ఒకరు తీసుకోవాలని నేను చెప్పిన. సరే ఆయనకు దేవుడు కూడా శక్తి ఇచ్చింది కదా మా ముందు చాలా సంతోషం. నడుస్తా ఇద్దరు మీరు చెప్తారా? ఒకటే క్వశ్చన్ ఎవరు చెప్పారు కానీ ఇది సార్ మీరు చెప్పండి. ఒకండి, మీ కుటుంబ వినాయక లడ్డు దక్కించిన సందర్భంగా మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. కొనాలని చాలా రోజుల నుంచి ఉంది. ఈసారి మాకు అదృష్టం వాళ్ళకిందని అనుకున్నాం. అంటే లడ్డూలు మీరు జనరల్గా ఎట్లా యూటిలైజ్ చేస్తారు? ఫస్ట్ పొలాల్లో చదువుతాం. మనకి అందరికి కావాలనుకున్న వాళ్ళకు పంచుతాము. పంచి ఇస్తే బాగుంటుంది, అందరు బాగుండాలి, అందరూ మేము బాగుండాలని అనుకుంటాం.
అని అందరు వస్తారు అట్లా మేము కూడా అలా చేస్తున్నాం. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా లడ్డు వేలం పాటలు బోరంపేట, అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపించింది? ప్రతి సంవత్సరం కొత్తగా అనిపిస్తుంది నాకైతే, అందరికీ ప్లస్ నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా కొత్తగా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మాకు. ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. బాలాపూర్ లడ్డు అయితే ఎంత ఫేమస్, ఇక్కడ బోరంపేటలో మా ఏరియా మల్కాజ్గిరి మేడ్చల్లో ఇది ఒకటి ఫేమస్. ప్రతి ఇయర్ కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. కానీ స్టాండర్డ్ ఉంది రేట్స్ అయితే. మా ఏరియాలో అయితే అల్వాల్ ఆ ఏరియాలో అయితే ఒకసారి 30 లక్షలు ఉంటుంది, ఒకసారి లడ్డు కొనేవాళ్ళు కూడా ఉంది. ఈ ఏరియాలో అయితే ప్రతిసారి పెరుగుతూ ఉన్నాయి. సంతోషంగా ఉంది. నా పెళ్ళి 11 years అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద మా మామయ్య కొనడం కూడా ఇది ఫస్ట్ టైం. సంతోషంగా ఉంది. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో యూత్ బాగా ఆధిపత్యంగా అది పద్యం ప్లస్ ఇంకోటి ఈ ఊళ్ళో ఇదే పెద్ద వినాయకుడు అంటే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేది. ఈరోజు వీళ్ళని తప్ప ఇంకొకటి చేసేవాళ్ళు లేరు. ఇన్స్పిరేషన్ అంటే పిల్లలకి ఏంటంటే ఒక 9 days నవరాత్రులు అంటే కొంచెం ఇక్కడ బాగా సంతోషంగా ఉంటుంది. ఎవ్రీడే నిత్య భోజనాలు అన్ని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో గల బోరంపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా హనుమాన్ దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమం కూడా జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే వేలంపాట కూడా ఎంతో లడ్డు వేలంపాట ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి బోరంపేటకు చెందిన సర్గారి రాజిరెడ్డి గారు 10,21,000 రూపాయలకి దీన్ని వేలంపాటలో లడ్డూని దక్కించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలను ఇప్పుడే అడిగి తెలుసుకుందాం. రాజిరెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ఈ లడ్డూని దక్కించుకోవడం ఏ విధంగా? అంటే మనం ప్రతి ఏటా పూజలు నిర్వహిస్తామండి. అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు అన్నదానాలు జరుపుతాం. అది దానికి మనకు మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి అందరూ కమిటీ సభ్యులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేస్తారు. మనం దాన్ని తీసుకోవాలని మనకు మనస్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. అది అంటే ఈ సంకల్పం ఈసారి అనిపించిందా? ఇంతకుముందు కూడా ట్రై చేసి కూడా తీసుకుందామని ఉండే, అది మనకు వీలు కాలే. ఇప్పుడు ఎట్లాగో దాన్ని తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తీసుకోవడానికి ముందుకెళ్ళి తీసుకున్నాం. ఇది అంటే లడ్డు దక్కించుకున్న తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? మనకంతా మంచిగానే ఉంటుంది. అభయాంజనేయ స్వామి అందరూ వినాయకునిది ఎప్పుడైనా మనకు బాగానే ఉంటుంది. ప్రతి ఇంతకుముందుకు తీసుకున్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. అది పవిత్రమైన అభయాంజనేయ స్వామి గుడి, అందులో వినాయకుని పెడతాం కాబట్టి అంతా శుభమే జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకు కూడా అంతా మంచిగా జరిగింది, మంచిగా జరుగుతుంది, జరగాలని కూడా మనం ఇది చేస్తాం. అంటే ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వినాయకుడిని? 20 సంవత్సరాలు దాదాపు అవుతుండొచ్చు అనుకుంటా. 15-20 అంతకుముందుకు జర పక్కకు ఉండే, ఇంత గుడిలోకి తీసుకొచ్చి దేవస్థానంలో హనుమంతుల గుడి ఉంది, 40 ఏళ్ళ సంది పక్కకు తీసుకొచ్చినాం. అందులో మన అభయాంజనేయ స్వామి గుడి ఉంది, మళ్ళీ శివాలయం ఉంది. అందుకు దానిలో పెట్టడం జరుగుతుంది. అంటే వేలంపాట లడ్డు అమౌంట్ జనరల్గా దేనికి ఖర్చు చేస్తుంటారు? మళ్ళీ ఇది మనం ఈ వినాయక చవితికి మళ్ళీ ఇది చేయడం జరుగుతుందని ఖర్చులకు, మళ్ళీ దానికి డెవలప్మెంట్ గుడికి దానికి చేస్తున్నాం. మీరు చిన్నప్పటి నుంచి వినాయక చవితి చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ అన్న తేడా కాదు? చాలా తేడా జరిగింది. అప్పటికి వేరే, అప్పుడు ఇప్పుడు చాలా ఫరక్ ఉందండి. చాలా తేడానే ఉంది. అప్పుడంటే చాలా ఇది, ఇప్పుడు చాలా పవిత్రంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందరికీ మంచి జరుగుతుంది, బాగానే జరుగుతుందండి. అంటే ఇక్కడ అసలు వినాయకుడు కావచ్చు, ఆంజనేయ స్వామి, అక్కడ అసలు ప్రాశస్త్యం చరిత్ర ఏమన్నా? చరిత్ర అంటే ముందు అది మరి హనుమాన్ల గుడి ఉండే మామూలుగా, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేసిద్దని, ఇంకా నిర్మాణంలో కూడా ఉంది. అది దాతలు కూడా
సహకరిస్తారు, సహకరించాలి కూడా దాన్ని కోరుకుంటాం. అంటే అక్కడ వినాయకుని గుడి ఉందా అక్కడ? ఉండే అప్పట్లో పురాతన ఉండే చిన్నది ఉండే ఇప్పుడు మన ఆంజనేయ స్వామి గుడి పక్క పంటి లింగం అవి ఉండే ఫస్ట్. ఇప్పుడు గుడి నిర్మించినాం కాబట్టి హనుమాన్లకు కూడా అక్కడ పెట్టారు, శివాలయం ఇక్కడ ఉంది. అందులో లోపల చిన్న గణేశుడు కూడా ఉంటాడు కదా, ఉంటాడు అందులో. అది శివుడు దాంట్లో శివుడు చిన్న బొమ్మలు ఉంటుంది. అది ఫస్టులు ఉండే మన అప్పుడేమో ఇట్లా మన రాతితో ఉండే ఆ విధంగా ఉండే అన్నట్టు. దాని గురించి ఇక్కడ బాగుంది ఆ ప్లేస్ అని ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది, బాగా నడుస్తుంది. ఫ్యూచర్లో ఏమన్నా వినాయకుని పెద్దగా చేయాలని? ఇక స్థలం లేదండి అక్కడ, ఇక దాన్ని ఉన్నదానికి మంచిగా డెవలప్ చేసుకొని మంచిగా నీట్గా చేసుకోవడం చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వినాయకుని ఎక్కడ నిమజ్జనం ఇక్కడ జరిగింది? ఎట్లా నిమజ్జనం జరిగింది ఎక్కడ? మన పెద్ద చెరువులో, బోరంపేట పెద్ద చెరువులోనే ప్రతి ఏటా ఇందులో వేస్తాం, నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ ఊళ్ళో ఉన్న మొత్తం గణేషులు అన్ని నిమజ్జనం ఈ పెద్ద చెరువులకే వస్తాయి, ఇందులోనే నిమజ్జనం చేస్తాం. ఈ హనుమాన్ ఆలయం మొదటి నుంచి ఇక్కడేనా వినాయకుడిని పెట్టింది? ఇంకా అంతకుముందు ఎక్కడ? ఇంతకుముందుకు ఉంది, జర పక్కన, అదే జర పక్క పెడుతుంటే ఇంత టైట్ అవుతుంది అక్కడ, ఇంత టైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 40 ఏళ్ళ సంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అది ఇంతకుముందు లడ్డు దక్కించుకున్న వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళందరికీ మంచిగా జరిగిందని చెప్తారు, అంతా మంచిగా జరిగిందంటారు. వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ అంతా బాగా నడుస్తుంది. మనం కూడా తీసుకున్నాం, మనకు కూడా మంచి జరుగుతుంది. నేను ఇప్పుడు పంట చేనులో జల్లి రావాలి, వరిచేనులో జల్లి వస్తాయి, చల్లరాని పోతున్నా మీరు వచ్చారు. ఈ లడ్డూని మీరు పంటల్లో వాడతారా? పంటల్లో వాడతాం, ప్రసాదంకి, ప్రతిదీ మనకు మంచిగా జరుగుతుంది. అది ఇప్పుడు మనం వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయం చేస్తే మనం వ్యవసాయ భూమిలో కూడా నేను చల్లి వస్తా, అది మంచిగా ఉంటుంది, పంట బాగానే అవుతుంది, అది డెవలప్మెంట్ అన్ని రకాల మనకు కలిసి వస్తుంది. వ్యాపారమే కాకుండా రైతాంగానికి కూడా మేలే. మేలే. అది నేను చేసేది కూడా నేను వ్యవసాయం చేస్తాం, అగ్రికల్చర్ మనది బాగానే నడుస్తుంది. మనం చేన పోదాం అనేసరికి వచ్చింది కాబట్టి పంట చేన తల్లి వస్తాం, తల్లినాకని మనం ప్రసాదం అందరికి వస్తాం. ఇది అంటే లడ్డు ఎలంపాట్లు దక్కించుకున్న సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు భక్తులకు? భక్తులు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా అందరూ సహాయ సహకారం చేసి ప్రతి ఒక్కరూ దానికి కొనడానికి ముందుకు రావాలని కోరుకుంటుంది. అది ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని ప్రోత్సహించి ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం దాన్ని అభివృద్ధి చెందేటట్టు ప్రోత్సహించి దాన్ని కొనుగోలు చేస్తే మనకు కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. అది అంటే మీరు చిన్నప్పుడు ఉన్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పూజలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? అవునండి, మరి చిన్నప్పుడు ఉన్నది కూడా మనం భజనలు చేస్తాం మనం ఆ గుడిలో. ఇప్పుడు కూడా భజన కీర్తనలు నడుస్తూనే ఉంటాయి హనుమాన్ టెంపుల్లో. ఇప్పుడు అక్కడక్కడ అంటే రెగ్యులర్గా ప్రతి శనివారం నడుస్తుంది, ప్రతి శనివారం భజన కార్యక్రమం ఉంటుంది గుడిలో. ఇవి ఇప్పుడు మనం వినాయక చవితి సంది మనం నిమజ్జనం వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి, రోజు భజనలు నడుస్తూనే ఉంటాయి, పూజలు సాయంత్రం పొద్దున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. నేను కూడా మొన్న 4 తారీఖు చేసిన, 2 తారీఖు నాడు మనం కూడా పూజ చేసుకున్నాం, అన్నదాన కార్యక్రమం చేసినాం. ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తాం కంపల్సరీ, పూజ చేసి అన్నదానం చేస్తాం. ఇది మనం కూడా చేస్తారు ఆ విధంగా. గవర్నమెంట్ పరంగా ఏం లేదు, గవర్నమెంట్ సహకారి మంచి ఇదికైతే మనకి ఏం చేస్తుంది గవర్నమెంట్. ఇదంతా మనమే పిల్లలు అందరూ యూత్ చేసుకొని, ఇంకా రైతులు కూడా పాల్గొంటారు, ఆ యూత్ బిజినెస్ అందరిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ సహకారం చేస్తూ ఉంటారు. అంటే వేరే విలేజ్లలో వేలం పాటలకి ఇక్కడ బోరంపేట లడ్డుకి ఏమన్నా ప్రత్యేకత అనిపించిందా? ప్రత్యేకతనే ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే అభయం ఇస్తే ఏదైనా ఇది ఏదైనా చేయగలుగుతాం మనం, బాగానే ఉంటుంది. ఇది ఊళ్ళో అన్నిటికన్నా బాగానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బాగా అంగరంగ వైభవంగా నడుస్తుంది. మున్సిపాలిటీలో కూడా బాగా జరుగుతుంది అనుకోవాలి. అంతటికన్నా మస్తు మనం చెప్పుకోదగినట్టు నడుస్తుంది. ఎక్కడెక్కడికి వచ్చి దాన్ని ఇది చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు అది మనకు సహకరించినట్టు, ఇప్పుడు నిన్న రోడ్ డైవర్షన్ అది అంటే వాళ్ళు కూడా సహకారాలు ఉంటాయి. ఈసారి లడ్డు మీకు దక్కుద్ది అనుకున్నారా? దక్కుతుంది అనుకున్న కంపల్సరీ మనం తీసుకోవాలనుకున్నాం. ఎట్లా అయినా కానీ మనం తీసుకొని మనం ఇంటికి రావాలనుకున్నాం.
దక్కుతుంది అనుకోం. భగవంతుని కృప ఉంటే ఏదైనా అవుతుంది. దైవ నిర్ణయం లేని లేదు కాదు. ఏదైతే అది దైవ నిర్ణయం లేని లేదు కాదు. మనకు వస్తుంది. దైవ నిర్ణయం ఉండబడిగా మనం ఇంత దాకా వచ్చినాం. ధన్యవాదాలు రాజిరెడ్డి గారు. నిజాలు మరి మనకు ఇప్పుడు వేలంపాట జరిగినప్పుడు నువ్వు స్వయంగా అక్కడ ఉన్నావు కదా, నీకు ఎట్లా ఫీల్? చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతకి, మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా తాతకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన అప్పుడు చేసినాం. తాత పేరు సర్గారి పెంటారెడ్డి. తాత అంత చేసిండు కాబట్టి తాత నాయనమ్మ వల్ల మేము ఈరోజు లడ్డు కొనుక్కోగలిగినాం, వాళ్ళ ఆశీర్వాదం వల్లనే. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నాం కానీ ఫైనల్గా దేవుడి దయ వల్ల ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా మాకు వచ్చింది లడ్డు ఇంటికి. అంటే ఇప్పుడు మన జనరల్గా మీకు లడ్డు వచ్చిన సందర్భంగా ఎట్లా దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు ఒకటి, తర్వాత భక్తులకు మీరు ఏం చెప్పవచ్చు? అంటే ఎట్లా యూజ్ చేస్తారంటే, అంటే జనరల్గా ఈ లడ్డుని మీరు ఎట్లా ప్రసాదం లడ్డూని ప్రసాదం అందరికీ మా ఊర్లో పంటలో వేసుకోవాలని నేను కొత్తగా విన్నాను. సగం మంది పాలులందరికీ పంచుతాం. దాని తర్వాత మిగిలిన లడ్డు వేస్ట్ అట్లా అవ్వకుండా పొలంలో వేస్తాం అనమాట, మంచిగా అవ్వాలని. అట్లా సక్సెస్ఫుల్గా పంట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా రెట్టింపుగా రావాలని అట్లా వేస్తాం అనమాట. అంటే బోరంపేట లడ్డు వేలంపాట సందర్భంగా మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. హ్యాపీ టీయర్స్లో వచ్చేసినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు మంచిగా బ్లెస్ ఇచ్చిండు. తాత వాళ్ళు కూడా మంచిగా ఇచ్చారు కాబట్టి మాకు ఈరోజు మా ఇంటికి లడ్డు వచ్చింది. ధన్యవాదాలు. మీరు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు అంటే బోరంపేట లడ్డుకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అట్లా 10 ఏళ్ళ నుంచి బాగా ప్రాబ్లం మంచిగా అయింది. ఇప్పటి నుంచి తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. అట్లా అని మంచిగా ఇప్పటి నుంచి బాగా మంచిగా జరుగుతుంది. తీసుకున్నాం అంటే మీరు కనిపిస్తుంది మంచిగా అట్లా అందరికీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అప్పటి లడ్డుకి ఇప్పటికి ఇప్పుడున్న వాతావరణం తేడా ఏంటి? అప్పుడు అంతా వాల్యూ వేసుకుంటే మంచిగా రాను అభివృద్ధి చెందుతుంది లడ్డు. అంత దేవుడు అంత దేవుడి కృపతో అంత దేవుడు మంచిగా చూస్తుండు. అందరు మంచిగా ఉండాలని అట్లా. ఓకే, ధన్యవాదాలు. కెమెరామెన్